So good evening dear students of grade 10. So right now today in this session we are going to start a new chapter from grade 10 mathematics subject. Okay, the name of the chapter which we are going to discuss right now is about applications of trigonometry. So as already in the previous video class sessions we have covered maximum 90 to 95% of the trigonometry in total of nearly 14 to 15 videos. The students who have missed the classes, you just visit our channel and you have created one playlist under the name of trigonometry so that you can have a glance in that video so that you will get an idea, okay, about the trigonometry. సో ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఆ ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నటువంటి చాప్టర్ని మనం ఎలా అప్లై చేయాలి అని చెప్పేది మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ అప్లయింగ్ ఇన్ రియల్ ప్రాసెస్. అంటే మనకి డైలీ లైఫ్లో ట్రిగ్నోమెట్రీ యొక్క కాన్సెప్ట్స్, ట్రిగ్నోమెట్రీ యొక్క బేసిక్స్, ఫండమెంటల్స్ ఇవన్నీ మనం రియల్ లైఫ్ డైలీ మనం ఏ విధంగా అప్లై చేస్తాము అని చెప్పేది మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. కాబట్టి ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్కి బేసిక్ అంతా కూడా ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది అనమాట. చాప్టర్ నెంబర్ 8, ఓకే, యాజ్ పర్ ఎస్సీఆర్టీ. అయితే ఇక్కడ మనకి అకార్డింగ్ టు బ్లూ ప్రింట్ వెయిటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకుంటే ట్రిగ్నోమెట్రీలో మనకి 4 మార్క్స్ క్వశ్చన్ డ్యామ్ ష్యూర్గా వస్తుందని చెప్పుకున్నాం. ఒక 4 మార్క్ ఉంటుంది, ఒక 2 మార్క్ ఉంటుంది, ఒక 1 మార్క్ ఉంటుంది. సో నియర్లీ 7 మార్క్స్ ఆఫ్ వెయిటేజ్ ఫ్రమ్ ట్రిగ్నోమెట్రీ. బట్ ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మాత్రం ఏ హ్యూజ్ వెయిటేజ్. అంటే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ డ్యామ్ ష్యూర్, దెర్ ఈస్ నో డౌట్. ఓకే, 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా కంపల్సరీగా ఉంటుంది. ఓకే, 8 మార్క్స్ క్వశ్చన్ లేనిదే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా 8 మార్క్స్కి రావడం జరుగుతుంది. అలాగే 1 మార్క్, 2 మార్క్. సో ఫైనల్లీ ఒక 8 మార్కు, ఒక 2 మార్కు, ఒక 1 మార్క్, నియర్లీ 11 మార్క్స్. 8 + 2 10 and 10 + 1 11 మార్క్స్ వెయిటేజ్ విల్ బి హ్యావింగ్ ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో అయితే ఇప్పుడు ఎలా అడుగుతాడు ఏంటి అన్నది మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో 8 మార్క్స్కి వచ్చేటప్పటికి డైరెక్ట్లీ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఎక్సర్సైజ్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా టెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, ఆ టెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ మై సజెషన్, అంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు ఎగ్జాంపుల్స్. మనకు ఉన్నటువంటి ఎస్ఎస్సిఈఆర్టీ టెక్స్ట్ బుక్లో మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్ అన్ని పర్ఫెక్ట్గా చేయండి ఫస్ట్. ఆ ఎగ్జాంపుల్స్లోంచి మనకి మ్యాక్సిమం 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎగ్జాంపుల్స్లోంచి. ఓకే, అలాగే ఇక్కడ 1 మార్క్ కనుక చూసుకుంటే, ఓకే, సో 1 మార్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే మనకి డయాగ్రామ్స్ అడుగుతాడు. ఓకే, క్లారిటీ చెప్పేస్తున్నాను. 8 మార్క్స్ అయితే ఎగ్జాంపుల్ సమ్స్ నుంచి అడుగుతాడు. 1 మార్క్ వచ్చేటప్పటికి డయాగ్రామ్స్ నుంచి అడుగుతాడు. డయాగ్రామ్స్ అంటే ఏంటి, వేటికి రిలేటెడ్ అని మీకు ఐడియా డౌట్ రావచ్చు. సో ఈ 1 మార్క్ క్వశ్చన్ ఏంటంటే యాంగిల్స్కి సంబంధించినండి. మీకు ఆల్రెడీ మీకు టీచర్స్ చెప్పే ఉంటారు యాంగిల్ ఓరియంటెడ్ సమ్స్ అనమాట. అంటే మనకి 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని చెప్పి మనకి 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. సో వాటి యొక్క డయాగ్రామ్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయని అడుగుతాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అది మనకి 1 మార్క్ నుంచి అడుగుతాడు. ఇక 2 మార్క్ వచ్చేటప్పటికి ఎయిదర్ డయాగ్రామ్ కానీ, ఓకే, లేదా ఒక చిన్న ప్రాబ్లమ్ కానీ ఇస్తాడు అనమాట రియల్ లైఫ్ అప్లికేషన్ మీద. సో ఫైనల్గా మనం చూసుకుంటే 11 మార్క్స్ వెయిటేజ్ ఫ్రమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. అయితే ఇక చాప్టర్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎలా స్టార్ట్ చేయాలి అంటే, సో యాజ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ దట్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అని చెప్పుకున్నాను. అంటే నేర్చుకున్నటువంటి ట్రిగ్నోమెట్రీని ప్రాక్టికల్గా అప్లై చేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. సో అయితే ఇక్కడ ఈ యూనిట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో 2 ఇంపార్టెంట్ టర్మ్స్. ఓకే, అలాగే 2 ఇంపార్టెంట్ యాంగిల్స్, 2 ఇంపార్టెంట్ యాంగిల్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒకసారి రాస్తాను. ఒకటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. డెఫినిషన్స్ అడుగుతాడండి ఖచ్చితంగా. ఈ డెఫినిషన్స్ కనుక మనకి 2 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండి. ఏంటంటే ఫస్ట్ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఫస్ట్ వన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఏమంటామండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎలివేషన్, దాని మీనింగ్ చెప్తాను. మనం ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కానీ, బిల్డింగ్ కానీ, ఏదైనా ఒక షాపింగ్ కాంప్లెక్స్ కానీ కట్టేటప్పుడు కొంచెం ఎలివేషన్లో కట్టండి అంటారు. ఎలివేషన్లో కట్టడం అంటే కొంచెం హైట్ లేపు కట్టండి అని అర్థం అనమాట. అంటే దాని మీనింగ్ ఇప్పుడు చెప్తారు. అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫస్ట్ వన్. అండ్ ఇంకొకటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇంకోటి ఏంటండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ ఇంకోటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సెకండ్ వన్ ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. డిప్రెషన్ అంటే కిందకనమాట, ఎలివేషన్ అంటే పైకి అనమాట. అంటే ఒక ఐడియా, అంటే ఒక మీకు అర్థం అవడం కోసం ఒక అవుట్లైన్ సింపుల్ లాజిక్ చెప్తున్నాను, దాన్ని మనం ప్రాక్టికల్ అని చెప్తాను. ఓకే,
ఎలివేషన్ అంటే పైకి చూడడం అనమాట. డిప్రెషన్ అంటే పైనుంచి కిందకి చూడడం. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్, కింద నుంచి పైకి, పైనుంచి కిందకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు, ఓకే, ఒక బిల్డింగ్ ఎదురుగుండా ఉన్నారు, మీరు ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారు. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో నించున్నప్పుడు మిమ్మల్ని ఎవరో ఫస్ట్ ఫ్లోర్లోంచి ఎవరో పిలిచారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? కిందకి చూడరు. చూసిన అక్కడ ఏం ఉండదు చూడడానికి, ఫ్లోర్ తప్ప, అవునా కదా? ఫస్ట్ ఫ్లోర్లోంచి ఎవరో పిలుస్తున్నారని చెప్పేటప్పుడు మీరు ఏం చేస్తారు? యువర్ లైన్ ఆఫ్ సైట్ అనేది మారుతుంది. అంటే లైన్ ఆఫ్ సైట్ అంటే మనం చూసే లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ ఆఫ్ సైట్ అనేది స్ట్రైట్గా కాదు, అప్పుడు పైకి చూస్తారా లేదా ఫస్ట్ ఫ్లోర్ లేదా సెకండ్ ఫ్లోర్ లేదా థర్డ్ ఫ్లోర్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే నార్మల్గా ఉన్నటువంటి హారిజెంటల్ని బేస్ చేసుకుని ఈ లైన్ ఆఫ్ సైట్ అనేది పైకి వెళ్తుందా లేదా, అంటే కింద నుంచి పైకి చూస్తున్నాం. సో దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఏమంటాం? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. దాని మీనింగ్స్ కూడా చెప్తాం, కంగారు పడద్దు. మరి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి సార్ అంటే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ జస్ట్ ఆపోజిట్. నువ్వు కింద నుంచి పైకి చూస్తున్నప్పుడు నీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. బట్ ఫస్ట్ ఫ్లోర్లో నించిన వ్యక్తి నీ వైపు చూస్తున్నాడు, అంటే పైనుంచి కింద చూస్తున్నాడు. వాడు జనరల్గా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళ లైన్ ఆఫ్ సైట్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. లైన్ ఆఫ్ సైట్ ఏంటంటే ఆ వర్డ్ లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఏమంటాం దాన్ని? లైన్ ఆఫ్ సైట్. ఎల్ఐఎన్ఈ లైన్, ఎస్ఐజిహెచ్టి సైట్, లైన్ ఆఫ్ సైట్. ఫస్ట్ ఫ్లోర్లో నించినటువంటి వ్యక్తి యొక్క లైన్ ఆఫ్ సైట్ పైన స్ట్రైట్గా ఉంటుంది. బట్ అతను అలా చూడట్లా, నీ వైపు చూస్తున్నట్టు కాబట్టి కిందకు వస్తుంది, అవునా? అంటే అక్కడ లైన్ ఆఫ్ సైట్ అనేది కిందకు వస్తుంది. అంటే నీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయితే పైన ఉన్న వ్యక్తికి ఏమవుతుంది? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. అంటే ఒకదానికొకటి ఆపోజిట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ జస్ట్ వైస్ వెర్సా టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఈ రెండు అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఇంకొక 2 టర్మ్స్ అర్థం అవ్వాలి. అదేంటంటే ఇప్పుడే చెప్పాను, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటో తెలియాలి. ఫోర్త్ వన్ హారిజాంటల్, ఇది కూడా తెలియాలండి. ఏంటంటే అది హారిజాంటల్. ఏమంటాం? హారిజాంటల్. దీని మీనింగ్ ఏంటి? జనరల్గా హారిజాంటల్ అంటే ఎక్స్ యాక్సిస్, వెర్టికల్ అంటే వై యాక్సిస్ అంటారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా హారిజాంటల్ అండ్ లైన్ ఆఫ్ సైట్. ఓకే, ఈ రెండు వర్డ్స్ని బేస్ చేసుకునే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఉంటాయి. మరీ చెప్తున్నానండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ రెండు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్. హారిజాంటల్ అంటే సెపరేట్గా చెప్పడానికి ఏం లేదు. హారిజాంటల్ అంటే జస్ట్ ఒక నార్మల్ హారిజాంటల్ లైన్, రిఫరెన్స్ లైన్ కింద తీసుకుంటాం అంతే. హారిజాంటల్ ప్రత్యేకంగా డెఫినేషన్ అంటూ ఏం లేదు. బట్ లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటో తెలియాలి. అందుకే ఏంటంటే మనకి లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటో తెలియాలి. అయితే తెలియాలంటే ఒకసారి చూడండి, మళ్ళీ మీకు ఫ్రెష్గా చెప్తాను. ఓకే, సో ఏంటంటే 2 టర్మ్స్ ఏంటి మనకి? ఏంటంటే అవి లైన్ ఆఫ్ సైట్, లైన్ ఆఫ్ సైట్ అండ్ ఇంకొకటి హారిజాంటల్. ఏంటంటే అది హారిజాంటల్. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఓకే, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఒకటి అండ్ ఇంకోటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ సెకండ్. ఇప్పుడు వీటి డెఫినేషన్స్ మనం రప్పిస్తాం అనమాట. ఈ ఎలాగ సార్? లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లైన్ ఆఫ్ సైట్? సో లైన్ ఆఫ్ సైట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సైట్, SIGHT, సైట్ అంటే మనం చూడడం అండి. ఆ సైట్ అంటే వేరేది. SIT, ఈ సైట్ అంటే ల్యాండ్లో సైట్. ఇక్కడ ల్యాండ్లో సైట్ కాదు, కంటి నుంచి వచ్చే సైట్, SIGHT. ఓకే, సో ఇక్కడ సైట్ అంటే మనం చూసినటువంటి విజన్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను అక్కడ ఎవరో అక్కడ బాల్ ఏదో ప్లేస్ చేశారు. బాల్ అనేది ఏమవుతుంది? ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్ నేను బాల్ అని ఎలా చెప్తున్నాను? నా యొక్క అబ్జర్వర్, నేను ఒక అబ్జర్వరే కదా. ఇప్పుడు ఒక అబ్జర్వర్ యొక్క ఐ నుంచి, అంటే నా యొక్క ఐ నుంచి, అంటే ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నారనుకోండి, ఒక అబ్జర్వర్ యొక్క ఐ ఉంది. ఈ అబ్జర్వర్ యొక్క ఐ నుంచి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టారండి. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెట్టారు అంటే ఆబ్జెక్ట్ని వ్యూ చేస్తూ, ఓకే, ఆబ్జెక్ట్ని ఒక అబ్జర్వర్ యొక్క ఐ ఏదైతే ఉందో అబ్జర్వర్ యొక్క ఐ నుంచి ఆబ్జెక్ట్ని జాయిన్ చేసే దాన్ని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఏమంటాం? లైన్ ఆఫ్ సైట్, LOS, లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆబ్జెక్ట్ నేను కొంచెం కింద దీన్ని పెట్టాను, ఇక్కడ పెట్టాను అనుకోండి, OBJECT, ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కింద దీన్ని పెట్టాను. అప్పుడు నా లైన్ ఆఫ్ సైట్ ఏమవుతుంది? కిందకు వస్తుంది, అవునా కదా? అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇది ఒక లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఏమవుతుంది? ఇది ఒక లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. లేదు సార్, ఇక్కడ ఆబ్జెక్ట్ పైన పెట్టాను, కొంచెం పైకి తీసుకొచ్చి పెట్టాను, ఇక్కడ పెట్టినా కూడా మళ్ళీ నేను చూడడం జరుగుతుంది. అప్పుడు ఇలా చూస్తాను పైకి, అవునా కదా? సో ఇది నాకు లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే లైన్ ఆఫ్ సైట్ డెఫినేషన్ మీరే చెప్పచ్చు.
లైన్ ఆఫ్ సైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లైన్, జాగ్రత్తగా డెఫినేషన్ మీరే చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ లైన్, అవునా కదా, ఆర్ ఇట్ ఈస్ ఎ లైన్ దట్ ఈస్ జాయినింగ్, ఓకే, ఎ లైన్ దట్ ఈస్ జాయినింగ్ ఫ్రమ్ అబ్జర్వర్స్ ఐ టు ద ఆబ్జెక్ట్, ఓకే, ఫ్రమ్ అబ్జర్వర్స్ ఐ టు ఆబ్జెక్ట్. ఇది ఏమవుతుంది, అబ్జర్వర్ యొక్క ఐ, ఏ వ్యక్తి అయితే అబ్జర్వ్ చేస్తున్నాడో అతని యొక్క ఐ అనమాట. ఈ ఐ, అబ్జర్వర్ యొక్క ఐ నుంచి అతను ఏదైతే ఆబ్జెక్ట్ చూస్తున్నాడో, 3 స్టేజ్లు ఉన్నాయి, అవునా కదా, ఆ రెండింటిని జాయిన్ చేసే లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఏ లైన్ దట్ ఈస్ జాయినింగ్ ఫ్రమ్ ద ఐ ఆఫ్ ఎన్ అబ్జర్వర్ టు ద ఆబ్జెక్ట్ వాట్ హీఈస్ వ్యూయింగ్. వ్యూయింగ్ అంటే ఏంటి, చూడడం, VIEWING, ఏమవుతుంది, వ్యూయింగ్ అంటే చూడడం. A line that is joining from the eye of an observer to the object what he is viewing. దాని డెఫినేషన్ చూడండి, ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. దాన్ని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫోన్ ఉంది, ఈ ఫోన్ స్ట్రైట్గా ఉంటే నా లైన్ ఆఫ్ సైట్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. ఈ ఫోన్ కొంచెం పైకి పెడితే సెల్ఫీ తీసుకున్నప్పుడు పెడతాం, అవునా కదా, సెల్ఫీ తీసుకున్నప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది, మన లైన్ ఆఫ్ సైట్ పైకి వెళ్తుంది. అదే ఫోన్ కొంచెం ఇలా కిందకి పెట్టి తీసామనుకోండి, మన లైన్ ఆఫ్ సైట్ కిందకు వస్తుంది. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, దీన్ని బట్టి వస్తున్నాయి లేదా ఇప్పుడు. సో అలాగే లైన్ ఆఫ్ సైట్ అంటే డెఫినేషన్ అర్థమైంది కదండి, అవసరం నోట్ చేసుకోండి. లైన్ ఆఫ్ సైట్ ఇది కూడా మనకి 1 మార్క్లో అడుగుతుంటాడు. వాట్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్, డిఫైన్ లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ అంటే ఏ లైన్ దట్ ఈస్ జాయినింగ్ ఫ్రమ్ ద అబ్జర్వర్స్ ఐ టు ద ఆబ్జెక్ట్ వాట్ హీ ఈజ్ వ్యూయింగ్. వాట్ హీ ఈజ్ వ్యూయింగ్, వ్యూయింగ్ అంటే చూడటం. ఏ ఆబ్జెక్ట్ అయితే అతను వ్యూ చేస్తున్నాడో అలాగే అబ్జర్వర్ యొక్క ఐ నుంచి ఆ రెండింటిని జాయిన్ చేస్తే దాన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. హారిజాంటల్ అంటే జస్ట్ నథింగ్ బట్ ఒక రిఫరెన్స్ లైన్ అనమాట. ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్కి హారిజాంటల్కి మధ్య ఫామ్ అయ్యేవే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోనండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డ్రా చేయమన్నా, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ డయాగ్రామ్ డ్రా చేయమన్నా ఖచ్చితంగా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ సింపుల్గా కాస్త ఆల్ఫా బీటా అనుకోండి, తప్పులేదు, లేదా థీటా ఆల్ఫా అని కూడా అనుకోండి. కాకపోతే ఎగ్జామ్లో రాసేటప్పుడు మెన్షన్ చేయాలి ఏది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఏది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకున్నా, ఆల్వేస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజాంటల్. హారిజాంటల్తో, ఓకే, హారిజాంటల్తో లైన్ ఆఫ్ సైట్ ఇచ్చే ఫామ్ అయ్యే యాంగిల్స్ అనమాట. ఓకే, దేనికి మధ్య అండి, హారిజాంటల్తో అంటే విత్ హారిజాంటల్, ఎవరిచే, లైన్ ఆఫ్ సైట్ చే. అంటే లైన్ ఆఫ్ సైట్ ఇచ్చే హారిజాంటల్తో ఫామ్ అయ్యే యాంగిల్స్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఇతని యొక్క ఐ ఇలా ఉందన్నమాట. సో జనరల్గా ఇది జనరల్ స్ట్రైట్గా అనమాట. ఇది ఒక రెఫరెన్స్ లైన్ కింద తీసుకున్నాను. దీన్ని నేను ఏమంటున్నాను, హారిజాంటల్. హారిజాంటల్ అంటే ఒక రిఫరెన్స్ లైన్ కింద తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాను, ఓకే, ఒక ఆబ్జెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఫస్ట్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్లో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇది హారిజాంటల్ అవుతుంది, అవునా. దీన్ని ఏమంటున్నాం మనం, హారిజాంటల్. జనరల్గా ఆబ్జెక్ట్ లేనప్పుడు వ్యక్తి స్ట్రైట్గా చూస్తాడు, బట్ ఆబ్జెక్ట్ పైకి తీసుకెళ్ళాను, అప్పుడు ఇతని వ్యూ ఎక్కడికి వెళ్తుంది, ఇలా వెళ్తుంది, అవునా కదా, అంటే టువర్డ్స్ ద ఆబ్జెక్ట్. అప్పుడు ఇది ఏమవుతుంది, లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఏమవుతుంది, లైన్ ఆఫ్ సైట్. దీని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. దీని డెఫినేషన్ ఆల్రెడీ చెప్పాను. లైన్ ఆఫ్ సైట్ ఈజ్ నథింగ్ బట్ ఎ లైన్ దట్ ఈస్ జాయినింగ్ ఫ్రమ్ అబ్జర్వర్స్ ఐ టు ద ఆబ్జెక్ట్ వాట్ హీఈస్ వ్యూయింగ్. దేనైతే చూస్తున్నాడో అది. దీన్ని మనం లైన్ ఆఫ్ సైట్ అంటే కింద నుంచి పైకి చూస్తున్నాడు కాబట్టి దీన్ని మనం, నేను ఏమంటున్నాను, ఆల్ఫా అని అనుకుంటున్నాను. ఆల్ఫా అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఏంటంటే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఏమనొచ్చు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అంటే ఇప్పుడు దీని డెఫినేషన్ చెప్పచ్చు ఏమని, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ నథింగ్ బట్ ద యాంగిల్, ఓకే, దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద, ఎవరిచే, లైన్ ఆఫ్ సైట్ ఇచ్చే. ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజాంటల్. విత్ బై ఈ రెండు ప్రిపోజిషన్స్ వాడాలి. ఎవరిచ్చే, ఎవరితో. ఎవరిచ్చే అంటే ఎవరిచే, లైన్ ఆఫ్ సైట్ ఇచ్చే. ఎవరితో, హారిజాంటల్తో. వాళ్ళిద్దరి మధ్యగా ఫామ్ అయింది. ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజాంటల్ వెన్ ద యాంగిల్ ఈజ్ అబోవ్ ద హారిజాంటల్. అవునా కదా, వెన్ ద యాంగిల్ ఈజ్ అబోవ్ ద హారిజాంటల్. సచ్ టైప్ ఆఫ్ యాంగిల్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటుందండి. ఏమంటాం, సచ్ టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. కాకపోతే ఆ యాంగిల్ అనేది అబోవ్ ద హారిజాంటల్ ఉండాలి. అంటే లైన్ ఆఫ్ సైట్ అన్నది
హారిజంటల్ పైకి ఉంటుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే లైన్ ఆఫ్ సైట్ హారిజంటల్కి పైకి ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అలా కాకుండా లైన్ ఆఫ్ సైట్ హారిజన్ కిందకు ఉంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఏది ఏవైనా సరే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా ఆ రెండింటి మధ్య ఫామ్ అవ్వాలి. ఆ రెండు అంటే ఏ రెండు? ఒకటి హారిజంటల్, ఇంకోటి లైన్ ఆఫ్ సైట్. ఒకటి ఆల్ఫా, ఇంకోటి బీటా అనమాట. ఓకే, ఇప్పుడు అదే బేస్ చేసుకుని ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నాను, కింద పెట్టాను, ఈసారి కిందకి తీసుకొచ్చాను. అప్పుడు ఏమవుతుంది, ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినప్పుడు ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఇలా కిందకి చూస్తాడు, అవునా కదా? అంటే ఇప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఎటువైపు వెళ్ళింది, కిందకు వచ్చింది. లైన్ ఆఫ్ సైట్ కిందకు వచ్చిందా లేదా? ఇప్పుడు కిందకు వచ్చింది. అప్పుడు ఇక్కడ కూడా ఒక యాంగిల్ ఫామ్ అయింది, దీన్ని నేను బీటా అనుకుంటున్నా. బీటా అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనుకోవచ్చు లేదా? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనుకోవచ్చు లేదా? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఒకటి ఆల్ఫా, ఇంకోటి బీటా, లేదా థీటా కామా ఆల్ఫా అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మీరే చెప్పొచ్చు డెఫినేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, let us, it is denoted with alpha, the angle that has been formed by the line of sight with horizontal when line of sight is above the horizontal. అది గుర్తుపెట్టుకోండి. ఎలివేషన్ అంటే above, డిప్రెషన్ అంటే below. When line of sight is above the horizontal is called angle of elevation. Angle of elevation. Next, angle of depression, the angle that has been formed by the line of sight, by the line of sight with horizontal when line of sight is below the horizontal. Below అయితే depression, above అయితే elevation. So finally I think this is a very very important basic fundamental అండి. ఈ డయాగ్రామ్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి మీ బ్రెయిన్లో ఫీడ్ అయితే వీ కెన్ స్టార్ట్ డూయింగ్ ప్రాబ్లమ్స్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏమేమి చెప్పుకున్నా, లైన్ ఆఫ్ సైట్ అంటే ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను. ఏంటండి, లైన్ ఆఫ్ సైట్ ఈజ్ నథింగ్ బట్, అవసరం నోట్ చేసుకోండి, లైన్ ఆఫ్ సైట్ అంటే ఏ లైన్ దట్ ఈస్ కనెక్టింగ్, లేదా ఏ లైన్ దట్ ఈస్ జాయినింగ్ ఫ్రమ్ అబ్జర్వర్స్ ఐ టు ద ఆబ్జెక్ట్ వాట్ హీ ఈస్ వ్యూయింగ్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజంటల్ వెన్ లైన్ ఆఫ్ సైట్ ఈజ్ above the horizontal, అదైతే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్కి వచ్చేటప్పుడు ద యాంగిల్ దట్ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ బై లైన్ ఆఫ్ సైట్ విత్ హారిజంటల్ when line of sight is below the horizontal is called angle of depression. And whatever it may be, either it will be a angle of elevation or angle of depression, they should be formed in between two parameters. What are the two important parameters? One is హారిజాంటల్, అదర్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్. లైన్ ఆఫ్ సైట్ పైకి ఉంటే ఎలివేషను, లైన్ ఆఫ్ సైట్ కిందకు ఉంటే డిప్రెషన్. ఒకటి ఆల్ఫా, ఇంకోటి బీటా. అలాగే లైన్ ఆఫ్ సైట్. ఇవి మనకి బాగా తెలియాల్సినటువంటి బేసిక్స్ అనమాట. సో డైరెక్ట్లీ నెక్స్ట్ సెషన్లో మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.